భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. అది నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. ముఖ్యంగా చూసుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు, ఇంకా అనేక మంది మిమ్మల్ని దగ్గరగా క్లోజ్గా మీతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఎందుకు దూరం అయిపోయారు? ఇప్పుడున్న జన సైనికులు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కోరుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా మీ నిజస్వరూపం తెలుసుంటే కనుక వాళ్ళు కూడా ఈ నాయకుల్లాగానే దూరంగా వెళ్ళిపోతారు. ఇప్పటికే ఏదైతే 24 సీట్లకు పరిమితం అయిపోయి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతున్నారో, మీరు ఎప్పుడైతే ఇంత దిగజారిపోయారో జన సైనికుల్లోనూ అందరిలో కూడా నిరాశ నిస్పృహలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. దీన్ని కవర్ చేసుకోవడానికి ఇది కాదు విధానం.